జై శ్రీకృష్ణ. ఓం కృష్ణం వందే జగద్గురు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: పంచమహాభూతములు, మిథ్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, 5 ఇంద్రియార్థములు, కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రమగును, దాని అంతఃప్రక్రియములగును భావింపబడుచున్నవి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: మహారుషుల ప్రామాణిక వచనములైనట్టి వేద మంత్రములు మరియు వేదాంత సూత్రముల ననుసరించి విశ్వము యొక్క మూలాంశములను ఈ క్రింది విధముగా అవగాహనము చేసుకొనవచ్చును. తొలుత పృథ్వీ అనగా భూమి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమును పంచమహాభూతములు. తరువాత మిథ్యాహంకారము, బుద్ధి, ప్రకృతి జన్య త్రిగుణముల అవ్యక్త స్థితి. ఆ తరువాత త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, ఘ్రాణములనేడి పంచ జ్ఞానేంద్రియములు. ఆ పిదప వాక్కు, పాదములు, హస్తములు, గుదము జ్ఞానేంద్రియములనేడి పంచ కర్మేంద్రియములు. ఆ ఇంద్రియములపై మనస్సు గలవు. ఈ మనస్సు అంతరమందుండుటచే అంతరేంద్రియముగా పిలువబడును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: కావున ఈ మనస్సుతో కలిపి మొత్తం 11 ఇంద్రియములు గలవు. ఇక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనేడి ఇంద్రియార్థములు 5. ఈ 24 అంశముల సముదాయమే కర్మక్షేత్రమని పిలువబడుచున్నది. మనుజుడు ఈ 24 అంశముల విశ్లేషణాత్మక అధ్యయనము కావించినచో కర్మక్షేత్రము అతనికి సంపూర్ణముగా అవగతం కాగలదు. ఇక అంతః ప్రక్రియలైన కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము అనునవి దేహమునందు పంచభూతముల యొక్క ప్రాతినిధ్యములు. అదేవిధముగా చైతన్యముచే సూచింపబడు జీవలక్షణములు మరియు విశ్వాసమనునవి మనస్సు, బుద్ధి, అహంకారమును సూక్ష్మ శరీరము యొక్క వ్యక్తరూపములు. ఈ సూక్ష్మ అంశములు కర్మక్షేత్రమునందే చేర్చబడి ఉన్నవి. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: పంచమహాభూతములు మిథ్యాహంకారము యొక్క స్థూల ప్రాతినిధ్యం కాగా, మిథ్యాహంకారం తన మూల స్థితి అయిన తామస బుద్ధికి ప్రాతినిధ్యం వహించును. ఇట్టి భౌతిక భావన అయిన తామస బుద్ధి భౌతిక ప్రకృతి గుణముల అవ్యక్తి స్థితిని సూచించును. అట్టి భౌతిక ప్రకృతి త్రిగుణముల అవ్యక్త స్థితియే ప్రధానం అని పిలువబడును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: ఈ 24 అంశములను వాటి అంతఃప్రక్రియలతో సహా
సమగ్రమముగా తెలుసుకొను కోరువాడు తత్వమును మరింత వివరముగా అధ్యయనము చేయవలెను. ఈ భగవద్గీత యందు కేవలము సారాంశమే ఒసగబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అన్ని అంశముల యొక్క ప్రాతినిధ్యమే శరీరము. ఈ అన్ని అంశముల యొక్క ప్రాతినిధ్యమే శరీరము. అట్టి శరీరము జన్మించుట, పెరుగుట, స్థితిని కలిగి ఉండుట, ఇతర దేహములను సృజించుట, క్షీణించుట, అంత్యమున నశించుట అను 6 విధములైన మార్పులకు లోనగును. కనుక కర్మక్షేత్రం అశాశ్వతమైన భౌతిక పదార్థం అని శ్రీకృష్ణుడు పలికెను. అయినను క్షేత్రము నెరిగినట్టి దాని యజమాని అయిన క్షేత్రజ్ఞుడు మాత్రం దానికి భిన్నుడై యుండును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, వినమ్రత, గర్వ రాహిత్యము, అహింస, సహనము, సరళత్వము, ప్రామాణిక గురువు నాశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇంద్రియార్థముల పరిత్యాగము. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మిథ్యాహంకార రాహిత్యము, జన్మ మృత్యు జరావ్యాధులు, దోషమును గుర్తించుట, అనాసక్తి, పుత్ర కలత్ర గృహాదుల బంధము నుండి విముక్తి, సుఖ దుఃఖ సమయములందు సమభావము, నాయందు నిత్యమగు అనన్యమైన భక్తి, ఏకాంత వాస కోరిక, సామాన్య జనుల సహవాసమునందు అనాసక్తి, ఆధ్యాత్మిక జ్ఞానపు ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్వము యొక్క తాత్విక అన్వేషణము అనునవన్నీయును జ్ఞానమని నేను ప్రకటించుచున్నాను. వీటికి అనన్యమైనది ఏదైనను అజ్ఞానమే. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ జ్ఞాన విధానము అల్పజ్ఞులైన మనుషులచే కొన్నిసార్లు కర్మక్షేత్రపు అంతః ప్రక్రియ అనుచు తప్పుగా భావించబడును. కానీ వాస్తవమునకు ఇదియే నిజమైన జ్ఞాన విధానము. అట్టి విధానమును మనుషుడు స్వీకరించినచో పరతత్వమును చేరగల అవకాశము కలుగగలదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, పూర్వము వివరించినట్లు ఈ జ్ఞానము కర్మక్షేత్రమునందలి 24 అంశాల యొక్క అంతః ప్రక్రియ కాగా, అవి గాక వాటి బంధము నుండి ముక్తినందుటకు నిజమైన మార్గమై ఉన్నది. అనగా 24 తత్వములచే తయారైన ఆచ్ఛాదనం వంటి దేహమునందు జీవుడు చిక్కుబడి ఉన్నాడు. ఇచ్చట తెలుపబడిన జ్ఞానము అనున్నది అతడు దాని నుండి బయటపడుటకు మార్గమై ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ జ్ఞాన విధాన వర్ణనలలో అత్యంత ముఖ్యమైనది 11వ శ్లోకపు మొదట పాదమునందు వివరించబడినది భగవద్గీతలో. అదియే మయి
చానన్న యోగేన భక్తి రవ్యభిచారిణి ఎనునది అనగా జ్ఞాన మనునది శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తియుక్త సేవయందే పరిసమాప్తి చెందును. కనుక శ్రీకృష్ణుని భక్తియుత సేవను స్వీకరించినచో లేక అంగీకరింపలేకపోయినచో ఇతర 19 జ్ఞాన ప్రక్రియలు విలువరహితములు కాగలవు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కానీ సంపూర్ణ కృష్ణ భావనలో శ్రీకృష్ణుని భక్తియుత సేవను స్వీకరించినచో మనుజుని యందు మిగిలిన 19 అంశముల ఆ ప్రయత్నముగా వృద్ధి చెందగలవు. భక్తియుక్త సేవాస్థితిని పొందినటువంటి మనుషుని యందు జ్ఞానమునకు సంబంధించిన అన్ని శుభలక్షణములు వృద్ధి చెందగలవు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అదే విధముగా 8వ శ్లోకమున భగవద్గీత తెలుపబడినట్లు ఆధ్యాత్మిక గురువును పొందుటయు ముఖ్యమైనది. వాస్తవమైన ఆధ్యాత్మిక జీవనము ఆధ్యాత్మిక గురువును పొందిన పిమ్మటయే ఆరంభమగును. కనుక భక్తియోగము నందున్న వారికి కూడా గురువును స్వీకరించుట అత్యంత ముఖ్యమైనది అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ జ్ఞాన విధానమే నిజమైన మార్గమని పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట స్పష్టముగా పలుకుచున్నాడు. దీనికి అన్యముగా ఊహింపబడునందంతయు అర్ధరహితమే అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఈ జ్ఞానమునందు తెలుపబడిన అంశములను ఈ విధముగా వివరించవచ్చును. మొదటదైన వినమ్రత అనగా ఇతరులచే గౌరవమును పొందవలెనని ఆరాట పడకుండా అని భావము. భౌతిక భావన అనునది ఇతరుల నుండి గౌరవము పొందుటకు ఆరాటపడినట్లుగా చేయును. కానీ తాను దేహమును కాననేడి జ్ఞానమును పరిపూర్ణముగా కలిగిన వ్యక్తి దృష్ట్యా దేహమునకు సంబంధించిన మానావమానములు రెండును వ్యర్థములే అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కనుక మనుషుడు ఇట్టి భ్రాంతి అయిన గౌరవము కొరకై తాపత్రయ పడరాదు. తమ ధర్మపాలనకు ప్రసిద్ధి చెందవలెనని జనులు ఆరాటపడుచుందురు. తత్ఫలితముగా వారు కొన్నిసార్లు ధర్మ నియమములనేమి అవగతము కాకనే వాస్తవముగా ధర్మమును పాటించునటువంటి ఆధ్యాత్మిక సంఘములలో చేరి తమను తాము ధర్మోపదేశకులుగా ప్రచారము చేసుకొన తలచుదురు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కానీ వాస్తవమైన ఆధ్యాత్మిక పురోగతి కొరకు మనుషుడు తాను ఎంతవరకు పురోగతిని చెందితిననేడి విషయమును గాంచుటకై ఒక చక్కని పరీక్ష అవసరము. జ్ఞానమునందలి ఈ వివిధ అంశముల ద్వారా అతడు దానిని తీర్మానించుకొనగలడు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అహింస అనునది చంపకుండుట లేదా దేహమును నశింపజేయకుండుట నేడి భావనలో స్వీకరింపబడుచుండును. కానీ వాస్తవమునకు ఇతరులను కష్టపెట్టకుండాటయే
అహింస అను దానిని భావము. జనులు సాధారణముగా భౌతిక భావనలో అజ్ఞానముచే బంధితులై నిరంతరము వివిధములైన భౌతిక క్లేశములను అనుభవించుతుందురు. కనుక వారిని ఆధ్యాత్మిక జ్ఞానస్థాయికి తీసుకొని ఆధ్యాత్మిక జ్ఞానస్థాయికి రాకున్నచో మనుషుడు వారి ఎడ హింసను గూర్చిన వాడే అగును. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కనుక జనులు ఆత్మవిశ్వాసమునంది భౌతిక బంధమును విడుచు రీతిలో వారికి యథార్థ జ్ఞానమును శక్త్యానుసారము తప్పక ఉపదేశించవలసి ఉన్నది. అది ఏ వాస్తవమైన అహింస అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, సహనమనగా ఇతరుల నుండి కలుగు మానవమానములను సహించు అభ్యాసమును కలిగియుండుట అని భావము. సాధారణముగా ఎవరైనా ఆధ్యాత్మిక పురోగతికై ప్రయత్నించినచో ఇతరుల నుండి పలు అవమానములు మరియు అగౌరవములు కలుగుచుండును. ప్రకృతి స్వభావమే అట్లుండును. కనుక అట్టిది సర్వసాధారణ విషయము. ఉదాహరణకు 5 ఏండ్ల ప్రాయుడైన ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనమునందు నియుక్తుడైనప్పుడు దానికి అతని తండ్రి వ్యతిరేకుడగుటచే కష్టముల పాలయ్యను. తండ్రి ఎన్ని విధములుగా తనను చంప ప్రయత్నించినను ప్రహ్లాదుడు సహనమును వహించెను. అనగా ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన యందు పలు విధములైన అవరోధములున్నను మనము సహనమును కలిగియుండి దృఢనిశ్చయముతో పురోగతిని సాధించవలెనని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, అర్జనమనగా ఎట్టి తంత్రము లేకుండా శత్రువుకు సైతం సత్యమును తెలుపగలిగినంత రుజుత్వమును కలిగించుట అని భావము. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, గురుపదేశము లేనిదే ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఎవ్వరును పురోగతిని సాధించలేరు. కనుక ఆధ్యాత్మిక గురువును స్వీకరించుట అత్యంత అవసరమని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మనుజుడు ఆధ్యాత్మిక గురువును వినమ్రుడై సమీపించి ఆయన తన ఎడ ప్రియుడగు రీతిలో సర్వ విధములైన సేవలను చేయవలెను. అంతటా ఆ గురు శిష్యునకు ఉపదేశములను గావించగలడు. ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణుని ప్రతినిధి కనుక ఆయన శిష్యుని ఆశీర్వదించినచో అతడు విధి నియమములను పాటింపకనే శీఘ్రముగా ఆధ్యాత్మిక పురోగతిని పొందగలడు అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, వేరే విధముగా చూసినచో గురువును ఎట్టి సంకోచము లేకుండా సేవించువానికి విధి నియమములు సులభతరము కాగలవు. ఆధ్యాత్మిక జీవన పురోగతికి శుచిత్వము అత్యంత అవసరము. అట్టి శుచిత్వము అంతరము మరియు బాహ్యము అనుచు 2 రకములు. ఆహ్య శుచిత్వము స్నానము చేయుటచే సాధ్యపడగా
అంతరశుచిత్వము కొరకు మనుజుడు శ్రీకృష్ణునే తలచుచు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్రమును ఎప్పుడు జపించవలెను. అట్టి అంతర శుచిత్వ విధానము సంచిత కర్మ ధూళిని మనస్సు నుండి తొలగించి వేయగలదు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఆధ్యాత్మిక జీవనమున పురోగతిని సాధించవలెను నను దృఢనిశ్చయమును మనుజుడు కలిగియుండుటయే స్థిరత్వమని అనుదానిని భావము. అట్టి దృఢనిశ్చయము లేనిదే ఎవ్వరును వాస్తవమైన ప్రకృతిని సాధించలేరు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఇక ఆత్మ నిగ్రహమనగా ఆధ్యాత్మిక పురోగతికి హానికరమైన దేనిని కూడా అంగీకరించుకుండుట అని భావము. మనుజుడు ఇట్టి అభ్యాసమును అలవరుచుకొని ఆధ్యాత్మిక మార్గమునకు ప్రతికూలమైన సర్వమును త్యజింపవలెను అని శ్రీకృష్ణుడు తెలిపెను. అది ఏ వాస్తవమైన త్యాగము. బలవంతములైన ఇంద్రియములు సదా భోగమునకే ఆతురతను కలిగియుండును, కానీ అనవసరములైన ఇంద్రియ కోరికలను ఎన్నడను పూర్ణము చేయరాదు. కేవలము ఆధ్యాత్మిక జీవన పురోగతికై భక్తియుత సేవ యందు నిలువగలిగినంత శక్తిని కూర్చుటకే దేహేంద్రియములను పరపవలెను అని శ్రీకృష్ణుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఇంద్రియములలో ముఖ్యమైనది మరియు అదుపు చేయబడనిది నాలుక. నాలుకను మనుజుడు అదుపు చేయగలిగినచో ఇతర ఇంద్రియములన్నీయును అదుపు చేయబడగలవు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, పలుకుట మరియు రుచి చూచుట అనునవి అట్టి జిహ్వ యొక్క కార్యములు కనుక ఒక పద్ధతి ద్వారా అట్టి నాలుకను శ్రీకృష్ణునకు అర్పించబడిన ఆహారపు శేషమును ప్రసాదముగా రుచి చూచుట యందు మరియు హరే కృష్ణ మహామంత్రమును పలుకుట యందు నియుక్తము చేయవలెను. కనులను సుందరమైన శ్రీకృష్ణుని రూపమును తప్ప అన్యమును దర్శించుట యందు నిలపరాదు. ఆ విధముగా నయనములు నియమింపబడగలవు. అదే విధముగా కర్ణములు శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుట యందు మరియు నాసిక కృష్ణునకు అర్పింపబడిన పుష్పములను వాసన చూచుట యందు నియుక్తము కావలెను. ఇది ఏ శ్రీకృష్ణ భక్తియుత సేవా విధానము. కేవలము అట్టి భక్తియుక్త సేవా విధానములనే భగవద్గీత ప్రసాదించుచున్నదని మనము ఇచ్చట అర్థం చేసుకొనగలము. వాస్తవమునకు భక్తియుత సేవయే ఏకైక ముఖ్య లక్ష్యము. అల్పజ్ఞులైన కొందరు గీతా వ్యాఖ్యతలు పాఠకుని మనస్సును ఇతర విషయముల వైపునకు మళ్లింప ప్రయత్నింతురు. కానీ భగవద్గీత యందు భక్తియోగమునకు అనన్యమైన విషయమే లేదు అని శ్రీకృష్ణుడు తెలిపెను.
శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మిథ్యాహంకారమనగా దేహమునే ఆత్మ అని భావించుట. మనుజుడు తాను దేహమును కానని ఆత్మనని తెలిసినప్పుడు వాస్తవ అహంకారమునకు వచ్చును. అహంకారమనున్నది సత్యమైనది అనగా మిథ్యాహంకారమే నిరసింపబడుచున్నది, కానీ అహంకారము కాదు అని తెలుపబడినది. అనగా నేను బ్రహ్మను, ఆత్మను అని భావము అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఇట్టి నేను భావనను దేహమునకు అన్వయించినచో అట్టి భావనము మిథ్యాహంకారము కాగలదు. కానీ సత్యత్వమునకు అన్వయించినప్పుడు అది నిజమైన అహంకారమగును. అహంకారమును త్యజింపవలెనని కొందరు తత్వవేత్తలు పలికినను అట్టి అహంకారము ఆత్మ యొక్క చిహ్నమై ఉన్నందున దానిని త్యజించుట సాధ్యము కాని విషయము అని పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కాని ఆత్మను దేహముతో గుర్తించుట అను దేహాత్మ భావనను మాత్రం మనం తప్పక త్యజించవలెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జన్మము, మృత్యువు, ముసలితనము, వ్యాధుల అందు గల దుఃఖమును ప్రతి ఒక్కరూ అవగతము చేసుకొనవలెను. వీటి అందలి జన్మమును గూర్చిన వివరములు వేదాధ్యయనమునందు ఎన్నో గలవు. ముఖ్యముగా శ్రీమద్భాగవతమునందు జీవుని జన్మకు పూర్వస్థితి, తల్లి గర్భములో వాసము, గర్భమునందలి దుఃఖమును విశదముగా వివరింపబడినవి. అనగా జన్మమనున్నది నిశ్చయముగా దుఃఖపూర్ణమేనని అర్థం కావలెను. కానీ తల్లి గర్భమున ఎంతటి దుఃఖమును అనుభవించితిమో మరచిపోయేదము. కనుక మనము నిరంతర జనన మరణ చక్రమునకు పరిష్కారమును చూప ప్రయత్నింపుము. అదే విధముగా మృత్యువు సమయమున కలుగు పలు విధములైన దుఃఖములు సైతము ప్రామాణిక శాస్త్రములందు పేర్కొనబడినవి. అట్టి విషయములు చక్కగా చర్చనీయాంశములు. ఇక ముసలితనము మరియు వ్యాధుల విషయములలో ప్రతి ఒక్కరూ అనుభవమును కలిగి ఉందురు. వ్యాధిగ్రస్తులు కావాలననియు లేదా ముసలితనము రావాలననియు ఎవ్వరును వాంఛింపకున్నను అవి అపరిహాస్యములు. అవి తప్పక వస్తాయి. అదే జీవన క్రమము అని శ్రీకృష్ణుడు పలికెను. కనుక ఈ జన్మము, మృత్యువు, ముసలితనము మరియు వ్యాధుల యందలి దుఃఖమును తలుచుచు భౌతిక జీవితమునందు నిరాశ మరియు వైరాగ్య దృష్టిని కలిగి ఉండనిదే మన ఆధ్యాత్మిక జీవనమునందు పురోగతికి ప్రేరణము లభింపదు అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, పుత్ర కలత్ర గృహములందు అసంగత్వమనగా వారి ఎడ ఎట్టి ప్రేమను కలిగియుండరాదని భావము కాదు.
వాస్తవమునకు ప్రేమకు అవన్నీయును సహజ లక్ష్యములు. కానీ ఆధ్యాత్మిక పురోగతికి వారు అనుకూలము కాకున్నచో మనుజుడు వారి ఎడ ఆసక్తిని కలిగి ఉండరాదు. గృహము ఆనంద నిలయమగుటకు కృష్ణభక్తి రసభావనము ఒక్కటే ఉత్తమ మార్గమని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కృష్ణభక్తి రసభావన అనునది అత్యంత సులభమైనందున కృష్ణభక్తి రస భావితుడు తన గృహమును చక్కగా ఆనంద నిలయము కావించుకొనగలడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపించుట వలన కృష్ణునకు అర్పింపబడిన ఆహారమును స్వీకరించుట, భగవద్గీత మరియు శ్రీమద్భాగవతములను చర్చించుట, శ్రీ విగ్రహమును అర్చించుట అనేడి 4 విషయములు దివ్యానందమును చేకూర్చును అని శ్రీకృష్ణుడు పలికను. కనుక ఇంటి యజమాని గృహమునందలి వారికి వీటి యందు శిక్షణ నొసంగవలయును అని శ్రీకృష్ణుడు పలికను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, గృహములోని వారందరూ కలిసి ఉదయం సాయంధ్యల యందు సాయంత్రం సంధ్యల యందు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రమును జపించవచ్చును. ఈ విధముగా పైన తెలుపబడిన 4 విధములైన భక్తి నియమములను అనుసరించుచు గృహస్థ జీవితమును సంపూర్ణముగా శ్రీకృష్ణ భక్తి భావనలో మలుచుకొన్నచో గృహస్థుడు సన్యాసి కావలసిన అవసరం లేదని శ్రీకృష్ణ భగవానుడు తెలిపెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, కానీ గృహ వాతావరణము ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలముగా లేనిచో అట్టి గృహస్థ జీవితమును త్యజింపవలెను. శ్రీకృష్ణుని అవగతము చేసుకొనుటకు లేదా సేవించుటకు ప్రతి ఒక్కరూ అర్జునుని వలె త్యాగమునర్చనవసరము వలసి ఉన్నది. అర్జునుడు తొలుత తన బంధువులను చంప నిశ్చయించుకున్నను. తరువాత తన కృష్ణభక్తి భావన పురోగతికి అవరోధములని గుర్తించినంతనే కృష్ణుని ఉపదేశములను స్వీకరించి వారిని యుద్ధములో సంహరించెను. అనగా ఈ జగమునందు సంపూర్ణ సుఖవంతుడు లేదా పూర్ణ దుఃఖభాగుడు ఎవ్వరును కానందున గృహస్థ జీవనమందలి సుఖదుఖముల నుండి మనుజుడు విరాగుడై ఉండవలెను అని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, వాస్తవమునకు సుఖదుఖములనున్నవి భౌతిక జీవనమునకు అనుసంధానమైన విషయములు. కనుక గీతయందు ఉపదేశించబడినట్లు వాటిని సహించుటను అలవర్చుకొనవలెను. సుఖదుఖములు రాకపోకలను నిరోధించుట అసాధ్యము. కనుక మనుజుడు భౌతిక జీవన విధానమునందు ఆసక్తిని వీడనాడవలెను అని శ్రీకృష్ణుడు పలికెను. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు తెలిపిన విషయాలు.
కనుక ప్రతి ఒక్కరూ ఈ భగవద్గీత విని మీ కష్టములన్నీ తొలగించుకొనవలెనని కోరుచున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ